సోదరి, నీవు దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు, నీవు దేవుని దగ్గర నీవు దీనుడవై ఉన్నప్పుడు, ఎవడు దీనుడై వణుకుచుండునో వాన్నే దృష్టించున్నారు. నువ్వు దీనుడై వణుకుతున్నావా? ఫిబ్రవరిలో నేను చూసేవాడిని నా చిన్నతనంలో యవ్వన టైంలో. ఎవరైనా అంకుల్స్ చూస్తున్నారంటే అప్పుడు పని చేయడం, చేపలు తీయడం. ఎవరు మనిషి కొరకు ఎందుకండి? పక్షిగా వస్తాం. ఇప్పుడు అటువంటి కనిపించట్లే, అటు తొందర చేసినాడు. మనుషులకు భయపడేవాడడం కాదు, దేవునికి భయపడు. దేవుడు చూస్తున్నాడని నేను చేయి. దేవుడు చూస్తున్నాడని చేసినందుకు నేను ప్రతిఫలాన్ని అనుభవించాను. నా స్నేహితులు కూడా, నాతో పాటు రక్షించబడిన సహోదరులంతా ఫారెన్ కంట్రీస్లో దేవుని పరిచర్య బ్రహ్మాండంగా చేస్తున్నారు. కారణం దేవుని మందిరానికి నీవు నిల్చు, నీ తేజోని నిల్చు స్థలమును నేను ప్రేమించున్నాను. చదవండి కీర్తన. నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించున్నాను. 8వ అధ్యాయం అండి, 26:8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించున్నాను. భక్సింగ్ గారికి పీస్ ముందుగా అంటే అది చెప్పబడిన సమాధానం, పట్టించబడిన సమాధానం. ఆయన సమాధానానికి అధిపతి, సమాధాన కారకుడు, సమాధానపు రాజు. ఆయన మనను పరిశుద్ధమైన పిలుతో దేనికి పిలుస్తున్నాడు అంటే విశ్రాంతి పొందడానికి పిలుస్తున్నాడు, సమాధానం పిలుస్తున్నాడు, ఆయన యొక్క కృపకు పిలుస్తున్నాడు, ఆయన యొక్క మహిమకు పిలుస్తున్నాడు, ఆయన యొక్క సహవాసాన్ని పిలుస్తున్నాడు. దేవుడు ఆ యొక్క సమాధానం బయలుపరిచాడు. గాడ్ రివీల్స్ ది పీస్, జీసస్ గివ్స్ ద పీస్. యేసు ప్రభు ఆ సమాధానం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు హీ ఎస్టాబ్లిషెస్ ద పీస్. తర్వాత నీకు గొప్ప సమాధానం కావాలంటే, నీకు గ్రేట్ పీస్ కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. నీకు సమృద్ధి అయిన సమాధానం, అబుండెంట్ పీస్ కావాలంటే నీవు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి, తగ్గించుకుని దేవుని ప్రేమించాలి. తర్వాత పర్ఫెక్ట్ పీస్, పరిపూర్ణమైన సమాధానం నీకు కావాలంటే నీవు ఆ దేవుని యొక్క సహవాసాన్ని ప్రేమించాలి. అంటే దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారు ఉండాలి. తర్వాత అన్ఎక్స్ప్రెసిబుల్ పీస్, సమస్త జ్ఞానం మించిన సమాధానం కావాలంటే నీవు ఆయన శ్రమలను ప్రేమించాలి. అంటే దేవుని కొరకై ఆయన శిలువను ప్రేమించాలి. ఆయన మనకు అనుమతించిన శిలువను ప్రేమించాలి. దేవుని కుమారులుగా మనం అనుభవించేవాళ్ళం ఉండాలి, సమాధానము పంచేవాళ్ళం ఉండాలి, సమాధానం పరిచేవాళ్ళం ఉండాలి, సమాధానం ప్రకటించేవాళ్ళం ఉండాలి. అప్పుడేమవుతుంది? దేవుని యొక్క సమాధానం మనం తోడుగా ఉంటుంది. ఏక మనసు కలిగినప్పుడు, ఏక శరీరంగా ఐక్యతతో ఉన్నప్పుడు సమాధానం ఏర్పడుతుంది. ఆనందం, సహనం కలిగి, చిక్కులేని జీవితం కలిగి ఆయన కొరకై జీవించినప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు మనకు ఆయన యొక్క సమాధానం కావాలంటుంది. దేవుడు ఆ విధంగా ఈ సంవత్సరం అంతా మనకు సమాధానంతో మనం నింపి సమాధానకారులుగా మనం చేయనుగాక. ఐ నోస్ అనే మాట గ్రీక్ భాషలో పీస్కు వాడబడిన మాట. ఐ నోస్ అనగా సమాధానం, నెమ్మది, విశ్రాంతి, తర్వాత శాంతి. కాబట్టి ఆ విధంగా మనను సమాధానంతో నింపి తన కార్యాలను బలంగా చేయనట్లుగా ఐక్యతతో నింపి స్థిరపరచుగాక.